మరీ ముఖ్యంగా ఈరోజు పెద్దలు మహావృక్షం లాంటి రచయిత తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణలో జనజాతరలో మన గీతం అనేటువంటి గొప్ప సాంగ్ ఇచ్చి తెలంగాణ సాధించడానికి ఉసికొల్పినటువంటి ఒక విప్లవ పందాలో గలం విప్పి అన్న గానం చేసి చాలా వేదికల మీద తెలంగాణ సాధించడానికి ఉపయోగపడేటువంటి గొంతు కలం అది. మీ అందరికీ తెలుసు. జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి, జంజామారిత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహాహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహాహా. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ, గలగచ్చనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్లగా యాడవీనా. ఇటువంటి పాటనిచ్చి యువకుల్లో చైతన్యాన్ని సలిపి తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఒక అందశ్రీ అన్న. ఎప్పుడు ఈ నేల ఉన్నంత వరకు నిన్ను మర్చిపోదు అన్న. ఎందుకంటే మరీ ముఖ్యంగా నువ్వు మా 20 సంవత్సరాల క్రితమే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని మనిషి విలువల గురించి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు, కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు ఆడవున్నడ కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు. ఓహో మత్సుకైనా లేడు చూడు. ఇటువంటి పాటలు ఇచ్చి యువకుల్లో ఉత్సాహాన్ని నింపి ఉరకలు వేసే ఉత్సాహంతో మా ఈ తరం గాయకులను ఎంతో వేలాది మంది వందలాది మంది గాయకులను తయారు చేసిన ఘనత అందశ్రీ అన్నకు దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అందశ్రీ అన్న ఇంకా ముందు తరాల్లో 100 సంవత్సరాలు నేల గుర్తుంచుకునే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తిగా మంత్రి గారిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అవార్డ్స్లలో కానీ రాబోయే రోజుల్లో అన్నకు ఏదైనా గొప్ప గొప్ప పేర్లు పెట్టి కూడా ఇంకా వచ్చే తరాలకు 100 సంవత్సరాలు భావి తరాలకు అన్న మహాకవి ఒకానొక కాలంలో ఉన్నాడు అని తెలియజేసే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, మహాకవి శ్రీ అందశ్రీ వందనం. పాడన మహాకవి శ్రీ అందశ్రీ మా వందనం అభివందనం, మహాకవి అందశ్రీ వందనం అభివందనం. అభినవ జాషువ అంతటి మహాకవినికు వందనం, మహాకవి శ్రీ అందశ్రీ వందనం. అక్ష అన్నయాతి కన్న పాల్గురి సోమయాజుల వలను నీవు సోమయాజుల వలలను చదువురాని స్థాయి నుండి మహాకవిగా ఎదిగినావు, మహాకవిగా ఎదిగినావు, చదువుకవిగా ఎదిగినావు. జాతి రత్నమ మాది గలమ ఆత్మగౌరవ నిలిపినావు, ఆత్మగౌరవ నిలిపినావు. కులరహిత గుణశాలి వైమం నిడిచి నీవు వెళ్ళినవు. మహాకవి శ్రీ అందశ్రీ వందనం అభివందనం, మహాకవి శ్రీ జాషి వందనం అభివందనం, మహాకవి శ్రీ అందశ్రీ వందనం అభివందనం. పాదాభివందనం చందనం, పాదాభివందన చందనం, పాదాభివందన చందనం. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, అమర్ హై అందశ్రీ. అన్న మాట్లాడతాడు. ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు, జీవితకాలం ప్రజల చైతన్యం కొరకు, సమసమాజ నిర్మాణం కొరకు, ఉన్నత వ్యత్యాసాలు పేద వ్యత్యాసాలను తగ్గించడానికి కొరకు తనదైన శైలిలో అద్భుతమైనటువంటి
గేయాలు పాటలు రాయటమే కాదు, తను స్వయంగా స్వరకల్పన చేసి పాడి ఈ జనాన్ని చైతన్యం చేసినటువంటి గొప్ప గాయకుడు ఈరోజు ఆకస్మిక మరణం పట్ల నా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి లేని లోటు తట్టుకునే శక్తిని ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు అందించాలని, అంతేకాకుండా ఆయన మరణం వాళ్ళ కుటుంబానికే తీరని లోటు కాదు, సభ్య సమాజానికి ఎంటైర్ దేశానికి ఒక తీరని లోటు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. వారు చదివింది కొంతైనా, అసలు చదువచ్చో రాదో తెలియదు, కానీ అక్షరం ఆయన నాలుక మీద ఆడింది. వాణి నా శ్రీ అనే విధంగా ఆ రోజు అనేక గేయాలు పాడి మనందరినీ చైతన్యపరిచినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప కవి. ఈ తెలంగాణ పోరాటంలో కూడా ఒక ప్రధాన భూమిక పోషించి ఇవాళ తెలంగాణ గేయానికి మరి వారికి అంకితం చేయడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేను వ్యక్తిగతంగా భావాలు కలిగినటువంటి అభ్యుద భావాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈరోజు వరదలై పారుతూ ఉన్నాయి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, అది మా లాంటి వాళ్ళందరికీ ఒక తీరని లోటు అని తెలియజేస్తూ వారిని గ్యాప్ను పూర్తి చేసే శక్తి ఆ దేవదేవుడు మా అందరికీ ఇవ్వాలనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.